సెన్సరీ డైట్ గురించి తెలుసుకోవాలంటే దానికి ముందు సెన్సరీ ప్రాసెసింగ్ గురించి తెలుసుకోవాలి. అంటే మన బ్రెయిన్ అనేది కాన్స్టెంట్గా మన చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ని బట్టి అలాగే మన బాడీ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటూనే ఉంటుంది. ఎగ్జాంపుల్ ఎలా అంటే కళ్ళతో మనం చూస్తూ ఉంటాము, రకరకాల కలర్స్ అవ్వచ్చు, పీపుల్ అవ్వచ్చు, వస్తువులు అవ్వచ్చు చూస్తూ ఉంటాము. చెవుల ద్వారా కూడా ఏంటంటే మనం వింటూ ఉంటాము. స్కిన్ ద్వారా మనం టచ్ ఫీల్ అవుతాము. అలాగే ఏంటంటే కొంత ఇన్ఫర్మేషన్ వెస్టిబ్యులర్ సిస్టమ్ ద్వారా మూమెంట్ అండ్ బ్యాలెన్స్ అనేది తెలుసుకుంటాము. అలాగే ప్రోప్రియోసెప్టివ్ సిస్టమ్ ద్వారా మనకి మజిల్స్ జాయింట్ నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది. ఎప్పుడైతే వీటన్నిటి నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ని బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఆర్గనైజ్ చేసిద్ది, అలాగే ఇంటర్ప్రెట్ చేసిద్ది. ఎప్పుడైతే పిల్లల్లో వీటన్నిటిలో ఇష్యూస్ ఉంటాయో వాళ్ళ బ్రెయిన్ అనేది వీటిని ప్రాసెస్ చేయలేదు. దాని ద్వారా మనకి ఈ ప్రాబ్లమ్స్ అంటే సెన్సరీ ఇష్యూస్ అనేది కనిపిస్తూ ఉంటాయి. సో ఈ బిహేవియర్స్ అనేటి కారణం ఏంటంటే ఈ సెన్సరీ ఇష్యూసే. ఈ సెన్సరీ ఇష్యూస్ వల్ల పిల్లలు ఈ రకంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. దీన్నే మనం సెన్సరీ డైట్ అని కూడా అనొచ్చు. అంటే ఇలాంటి టైమ్స్లో ఈ పిల్లలకి ఇండివిజువలైజ్డ్గా కేర్ అనేది, అంటే అలాగే ఇండివిజువలైజ్డ్గా వాళ్ళకి యాక్టివిటీస్, సెన్సరీ యాక్టివిటీస్ ప్లాన్ చేసుకోవాలి. అప్పుడు వీళ్ళకి అవి తగ్గడానికి, వాళ్ళ డైలీ లైఫ్లో వాళ్ళు మేనేజ్ చేయడానికి చాలా బాగుంటుంది.